గడిచిన 10 సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారో వారు రీడిజైన్ పేరుతో ఈ 2400 కోట్ల ప్రాజెక్టుని ఇప్పటికీ 18,000 కోట్ల ప్రాజెక్టుగా పెంచి ఆయకట్టు మట్టుకు కేవలం 1,00,000 ఎకరాలే పెరుగుద్ది. ఆయకట్టు 1,00,000 ఎకరాలు వస్తుంది కొత్తగా. కానీ 2400 కోట్ల ప్రాజెక్టు 18,000 కోట్లతో సీతారామ ప్రాజెక్టుని మొదలెట్టి ఆ సీతారామ ప్రాజెక్టులో 18,000 కోట్లలో గత ప్రభుత్వం 8,000 కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీలిని గత ప్రభుత్వ గొప్పతనం. పేదోడి ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ అదే రకంగా ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, మిగతా కేబినెట్ మంత్రులమంతా సీతారామ ప్రాజెక్టే కాదు గత ప్రభుత్వం ఏదైతే ఇరిగేషన్ పేరుతో విధ్వంసాన్ని ఆనాడు రాష్ట్రంలో చేసిన అనేక ప్రాజెక్టులని సరిచేస్తూ ఆనాడు 1 ఎకరానికి కూడా ఏ ప్రాజెక్టులో నీరేయకుండా వేలాది కోట్లు ప్రజల కష్టార్జితం ట్యాక్స్ రూపంలో కట్టిన ప్రాజెక్టులన్నిటినీ క్రమబద్ధం చేస్తూ వాటిని ఈనాడు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా ప్రణాళికాబద్ధంగా ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులని గాడిలో పెడుతున్న దాంట్లో భాగమే ఈ సీతారామ ప్రాజెక్టు. రేపు ఆగస్టు 15వ తారీఖు ఓపెనింగ్. ఇప్పుడు నాగార్జున సాగర్ కెనాల్లో ఏనుకూరు దగ్గర ఈ సీతారామ ప్రాజెక్టు కెనాల్ని లింక్ కెనాల్ ద్వారా కలుపుతున్నాం. దీనికి రాజు కెనాల్ అనే నామకరణం మా కేబినెట్ నిర్ణయించింది. ఈ కెనాల్ ద్వారా సుమారు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులైన వైరా, లంకా సాగర్ ప్రాజెక్టులతో పాటు సుమారు 11 మండలాల్లోని వందలాది మైనర్ ఇరిగేషన్ ట్యాంకులతో పాటు సుమారు 1,75,000 ఎకరాలని నీటితో సస్యశ్యామలం చేసే భాగమే ఈనాడు ఈ ఓపెనింగ్ ఒక ముఖ్య ఉద్దేశం. ఇంతకుముందే గౌరవ మంత్రివర్యులు అశ్వరాపేటలో చెప్పారు, రాబోయే 2 సంవత్సరాలలో సీతారామ ప్రాజెక్టు ఏదైతే గత ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ఒక గీతలు గీసిందో ఆ గీతలు గీసిన ప్రాజెక్టుని మంచిగా ఉన్నంత వరకు, ఆచరణకు సాధ్యమైనంత వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా రాబోయే 2 సంవత్సరాలలో ఈ సీతారామ ప్రాజెక్టుని ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ కంప్లీట్ చేస్తుందని హామీ ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో మెయిన్ ట్రంక్ తవ్వి ఆ మెయిన్ ట్రంక్ కూడా తలా తోక తెలియకుండా అక్కడక్కడ కుక్క గోతులు పెడుతూ ఏదైతే గత ప్రభుత్వం మేము పనులు చేశామని చెప్పారో ఆ కుక్క గోతులన్నిటినీ స్ట్రీమ్ లైన్ చేసేదే భాగమే ఈనాడు ఈ రాజీవ్ కెనాల్ లింక్ కెనాల్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు ఇంకా కాళేశ్వరం గురించి కూడా గౌరవ మంత్రివర్యులు చెప్తారు. ఆనాడు 8,000 కోట్లు ఖర్చు పెట్టిన ఈ సీతారామ ప్రాజెక్టుకి గోదావరి నీటి ఎలకేషన్ లేదు. కనీసం ఎలకేషన్ తేవాలనే సోయి కూడా ఆనాటి ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాత్రనక పగలనక నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ 65 టీఎంసీల నీటికి భద్రత కల్పించే జీవోని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదించుకోవడం జరిగింది. ఆనాడు ప్రభుత్వం బేసిజాలకు పోయి ఏదైతే ఈ గోదావరి మీద తలపెట్టిన సీతారామ ప్రాజెక్టుకి
ఒక భద్రత లేదు, ఒక చట్టం లేదు, ఒక అప్రూవల్స్ లేవు. కానీ ఈ గడిచిన 8 నెలల లోపే ఈ ఇందిరమ్మ రాజ్యంలో వారు చేసిన తప్పులను సరిచేసుకుంటూ వారు ఏవైతే పర్మిషన్లు మిస్ అయ్యారో ఆ మిస్ అయిన పర్మిషన్లో భాగంగా 67 టీఎంసీల నీటికి లభ్యతని ఈ తెలంగాణ రాష్ట్రం పొందింది అంటే అది ఇందిరమ్మ తీరా ప్రభుత్వం వచ్చి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత లెక్కలు చూస్తే 7,18,000 కోట్ల ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం అప్పులు చేసింది. 6 గ్యారంటీలు ఏవైతే మేము ప్రకటించామో ఈ 7,18,000 కోట్లు అప్పులు ఉన్న చిత్తశుద్ధితో ఒక పూటే తిని ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో హామీలు ఇచ్చిన దాంట్లో 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలు మొదటి 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం పేదోళ్లకు అందించిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా మంత్రులు ఎన్నికల్లో ముందు వాగ్దానం ఏదైతే చేశామో రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికీ రూపాయి నుంచి 1,50,000 వరకు ఒకేసారి రుణమాఫీ చేశాం. రేపు 15వ తారీఖు నాడు 1,51,000 నుంచి ఏదైతే 2 లక్షల వరకు అని చెప్పామో ఈ 2 లక్షల రూపాయల రుణమాఫీని రేపు 15వ తారీఖు నాడు పూర్తిగా ఇవ్వటానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రెడీగా ఉంది. అప్పు ఎంతైనా ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులని కడుతూ అభివృద్ధిని ఎక్కడ కుంటు పడనీయకుండా సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పిన సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుంది. సుమారు 31,000 కోట్ల రూపాయలని రైతన్నల యొక్క రుణమాఫీని ఈ ప్రభుత్వం మొదటి 3 నెలలలోపు నిర్ణయాలు తీసుకొని సుమారు ఈ 8 నెలల ముందు అంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పార్లమెంటు ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత 40 రోజుల లోపే ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అంతేకాదు మొన్న చూశారు అసెంబ్లీలో ఏదైతే ధరణి ఉందో ఆనాటి ప్రభుత్వం ధరణి పేరుతో పేదోళ్ల భూములు ఎవరైతే దొరలు దోచుకున్నారో ఆనాడు రెవెన్యూ చట్టాన్ని సవరించి ఆ సవరించిన చట్టాన్ని దొరల కోసం ఉపయోగించుకున్నారు. కొత్త ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ రెవెన్యూ చట్టాన్ని సవరించే దాంట్లో 4 గోడల మధ్య గత ప్రభుత్వ దొరలు తీసుకున్న నిర్ణయాలను కాదని ప్రజల మధ్యలోకి కొత్త రెవెన్యూ చట్టాన్ని 2వ తారీఖు సాయంత్రం ప్రజల ముందుకు పెట్టాం. 23వ తారీఖు వరకు పబ్లిక్ డొమైన్ లో ఉంచాం. ఏదైతే సూచనలు సలహాలు మేధావులు ఇస్తారో అనుభవజ్ఞులు ఇస్తారో సామాన్యులు ఇస్తారో ఆ ఇచ్చిన సూచనలన్నిటినీ రెవెన్యూ చట్టంలో సరైనవి ఉంటే సేకరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. చివరికి ఆనాటి మేధావి 80,000 పుస్తకాలు చదివిన ఇచ్చిన సూచనలు కూడా మంచివైతే ఈ చట్టంలో తీసుకోవటానికి ఈనాటి ప్రభుత్వానికి ఏ రకమైన భేషజాలు లేవు అని కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు 4 సంవత్సరాల క్రితం ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఆనాటి ప్రభుత్వం చేపట్టింది. ఈ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాన్ని ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులు పడవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం బట్టి గారు కేబినెట్ మంత్రులమైన మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ 2 నెలలలోపే
ఆ ఎల్ఆర్ఎస్ కార్యక్రమాలను కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సుమారు 25 లక్షల అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇంకా ఒకటి ప్రజల మనసులో ఉంది, రేషన్ కార్డులు. దానికి మంత్రి అన్నే సబ్ కమిటీ వేశాం. ఆ సబ్ కమిటీలో చైర్మన్ గా అన్నే ఉన్నారు. వారి నాయకత్వంలోనే నిన్న 2 మంత్రులు కూర్చున్నాం. రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డుతో పాటు ఆరోగ్యశ్రీ కార్డును కూడా సపరేట్ గా ఈ ప్రభుత్వం ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకున్నది. దాని విధి విధానాలని క్షుణ్ణంగా నిన్న మొదటి మీటింగ్ అయింది. గౌరవ ఉత్తమ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వాటి విధి విధానాలను కూడా అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం మీ ముందు ఉంచుద్ది. ఇక ఇందిరమ్మ ఇల్లు విషయానికి వచ్చాం. అన్న మాట ప్రకారం మొదటి విడతగా 4.5 లక్షల ఇళ్లు ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా బరాబర్ ఈ 4.5 లక్షల ఇళ్లు మొదటి విడతగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, పేదవాళ్ళకి ఇవ్వటానికి ఈ ప్రభుత్వం ఈ నెల చివరిలోపే ఒక నిర్ణయాన్ని కూడా ప్రకటించి ముగ్గు పోసే కార్యక్రమాన్ని కూడా